జాగ్రత్త. బావా బావా, నువ్వు బావిలోకి ఎందుకు దూకావు బావా? అదే కదా, ఆ లక్ష్మి కదా దూకమంది. బిహారీ, అది అసలే చాలా లోతైన బావి. నీకేదన్నా అయితే మేమేం అవ్వాలరా? నిన్ను నమ్ముకుని ఎంతమంది ఉన్నావు, అవేవి గుర్తు లేకుండా నువ్వు ఇవాళ ఈ పని చేయడం ఏమీ బాగోలేదురా. తాతయ్య అది కాదు. నువ్వు సంజయ్ ఇవ్వకు బిహారీ. ఈ ఇంటి పని మనిషి దాని మట్టి విగ్రహం కనబడడం లేదు అంటే నువ్వు కళ్ళు మూసుకుని దూకేయడమేనా? వేరే పని వాళ్ళని పిలిచి వాళ్ళ చేత వెతికించేవాళ్ళం కదా. నువ్వెందుకు దూకావు? ఎంత పెద్ద రిస్కో తెలుసా? ఇక్కడ మేమందరం ఎంత టెన్షన్ పడ్డావు. మా బావ నీ వల్లనే మాటలు పడుతున్నాడు. అయినా నువ్వు మా బావకి మట్టి విగ్రహం తీసుకురమని ఎందుకు చెప్పావే? లక్ష్మి నాకు బావిలోకి దిగమని చెప్పలేదు, నా అంతట నేనే దిగాను. బిహారీ, ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దు, అర్థమవుతుందా? సర్లే, ఆ బావి అంత లోతుగా ఉంటుందని తెలియక దూకుంటాడు. ఇంకోసారి ఇలాంటివి చేయలే. ఏది ఆ విగ్రహాన్ని చూడు నువ్వు. ఇది మన గుళ్ళో విగ్రహం కదా. అవును, గుళ్ళ విగ్రహం మన బావిలోకి ఎలా వచ్చింది? అమ్మా, వెంటనే ఈ విషయం ఊర్లో వాళ్ళకి చెప్పేస్తానమ్మా.